నరకం, స్వర్గం ఈ వీటి మంచి ప్రశ్న. స్వర్గలోకం అనేది జీవితంలో కొంతమంది ఒక జన్మ ఎత్తి వందల సంవత్సరాలకు గుర్తుండేలా చేసేస్తారు. అంటే ఓ కారణంతో పుట్టి కారణాన్ని గెలుస్తారుగా. కొంతమంది పుట్టిన ఈ జన్మ కొన్ని వందల సంవత్సరాలు వంశాలు గుర్తుండిపోయేలా నాశనం పట్టిస్తారు. అంటే స్వర్గంలో ఏం జరుగుతుంది స్వామి, నరకంలో ఏముంటుంది స్వామి అంటే, స్వర్గంలో ఆత్మకి విలువ ఉంటుంది, నరకంలో ఆత్మకి విమానం మొత్తం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం. మీరు కాఫీ తాగమని అంటే వద్దు అన్నాను కదా. ఇప్పుడు ఇద్దరం కాఫీ తాగుకుంటూ గొడవకుంటూ మాట్లాడుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటాం కదా. అదే కాఫీ రాగానే నీ మొహం మీద కొట్టానే అనుకోండి, నువ్వు నా మొహం మీద కొట్టావనుకోండి, ఈ వెదర్ బాగుంటుందా? నరకంలో ఏంటంటే అన్ని ముంగడ కూర్చోబెట్టి తెచ్చిన కాఫీ, తెచ్చిన నూనె, తెచ్చిన అన్నంలోనే చూపిస్తారు నీకు నరకం. ఇప్పుడు మనుషులు ఎడ చూస్తున్నారు? ఇవన్నీ చూసావా? ఇంట్లో చూస్తున్నారు నరకం. నమ్మినవాడు కొడతాడు, తిడతాడు, నమ్మిన వాడిని మోసం చేస్తారు. భర్తల్ని చంపుతున్నాం, భార్యల్ని చంపుతున్నాం భర్తలు. ఆవిడంట హనీమూన్కు ఆయన గారికి మటన్ బిర్యానీకి ఇష్టమంట, అందులో మత్తు మాత్రలు పెట్టిందంట, ఆయన చనిపోయాడు. అంటే ఇంతకంటే పవర్ఫుల్ నరకం ఏంటంటే మానవ శరీరాన్ని అనుభవించేటి ఇవన్నీ. నరకం అనేది ఆత్మకి శిక్ష. ఎందుకంటే నీ ఆత్మ పవిత్రమైతే నీ దేహం పవిత్రమైనది. నీ ఆలోచనలే విచ్చలవిడితనంగా ఉంటే శరీరం ఎలా అవుతుంది? దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ సోల్ డిస్కషన్ విత్ గాడ్. దేవుడు చెబుతూనే ఉంటాడు,